జగన్ నంద్యాల ప్రచార సభ పొలిటికల్ హీట్ ను రేపింది. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ మాటలను సమర్థిస్తున్నారు. నిలదీయాలన్న అర్థంలోనే జగన్ మాట్లాడారంటున్నారు రోజా. సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చమన్నా అంటే ఇంకా పోలే ఆ ఫ్యాక్షన్, ఆ పులివెందుల అలవాట్లు పోలే పాపం జగన్మోహన్ రెడ్డికి. నువ్వు చెప్తే కాల్చేదానికి సిద్ధంగా లేరు. బ్యాలెట్ రూపంలో రేపు 23వ తేదీ జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ రూపంలో వైకాపాని కాల్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది 28వ తేదీ ఎన్నికల ఫలితాల్లో ఎవరిని కాలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పులు చేసిన వాళ్ళని నిలదీయండి అన్న మీనింగ్ తో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతున్నారే. మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మరి మీ అంతు చూస్తామని చెప్పి మమ్మల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు అంటే దానికి అర్థం ఏంటి? చంపేస్తామనే కదా అర్థం. అలాగే బోండా ఉమా మరి ఆ రోజు ఇదే అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ పాతేస్తామన్నారు. పాతేయడానికి అది శ్మశానమా లేకపోతే మేము శవాలమా అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడితే రాజరికం, మేము మాట్లాడితే రౌడీజమా? వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు.